దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58 అధ్యాయము 11 వచనంలో ఈ మాట రాయబడింది. నిత్యము ఎప్పుడు కూడా దేవుడు మనతో నడిపిస్తాడంట. ఎప్పుడు క్షామకాలమైన ఆయన్ను తృప్తిపరిచి నియమికలు బలపరచును. దానిపైన 10వ వచనం అంటే ఆశించిందని ఆకలిగా ఉన్న వారికి ఇచ్చి శ్రమ పడిన వారిని కానీ తృప్తిపరిచిన చీకట్లోని వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నంలో. ఎప్పుడైతే మనం ఏదైనా కోరుకున్న అది ఆకలి కొన్న వారికి ఇచ్చినప్పుడు, శ్రమ పడిన వారికి తృప్తిపరిచిన ఎడల యెహోవా నిత్యము నడిపించును గాక. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం, దేవుని సంతోషపరిచే కార్యాలు మనం చేస్తామో, దేవునికి ఇష్టమైన మన పనులు చేస్తామో, ఆయన నిత్యం మనం నడిపిస్తాడు. అక్కడ క్షామం కరువులైనను నియమిక బలం ఇస్తాడు దేవుడు. కరువులో కూడా క్షామంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు, నిత్యంగా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని సంతోషపరిచే పనులు చేద్దాం, దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం, దేవుని చిత్తానుసారంగా నడుద్దాం, దేవుని కనికరం పొందుకుందాం. అప్పుడు మనకేమంటుంది? ఎలా ఉంటుందండి? నిత్యము సంతోషం ఉంటుండు గాక, నిత్యము సమాధానకరంగా ఉండు గాక, నిత్యము ఆనందం నింపబడును గాక. అటువంటి కృపను మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తాం. మా చేతి పనులు మమ్మల్ని దీవించు. మేము వెళ్ళే ప్రతి పనులు విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాను ఏ గలిబిలు చేయకుండా సహాయం మా చుట్టూ మీకు కంచండి. వెళ్ళిన ప్రతి పనులు విజయాన్ని దయచండి. ఆశ్చర్యకాలు అద్భుతకాలు జరిగించండి, కృప చూపించండి. పనులు లెక్కాలను మంచి పనులు తెచ్చండి. మంచి జీతాల విషయంలో కారించండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. కుటుంబంలో సంతోషం సమాధానం నింపండి. ఏదైనా పుట్టినరోజు పెళ్లిరోజు జరిపిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులకి మంచి పనులు స్థిరపరిచి కృప దీవించమని, మీకు భద్రపరచండి, మిమ్మల్ని మీరు మహింపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవాదేవుడు ఈ దినమంతా కాచి కాపాడునుగాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.